రీసెంట్‌గా రీమా తన బర్త్‌డే పార్టీ వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో జరుపుకుందన్నమాట. సో, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచొచ్చి స్కాట్లాండ్‌లో అయితే సెటిల్ అయ్యారు. ఫ్రెండ్స్ ఇంటికి రాగానే ఫ్రూట్ జ్యూస్ అయితే ఇచ్చాము. సో, అవి తాగుతూ చాలా సేపయితే ఆడుకున్నారు. ఇంక లంచ్ టైమ్ అయింది. కానీ వీళ్ళు స్పైసీ ఫుడ్, రైసు అలాంటివి తినరు కదా! అందుకని చెప్పేసి ఇంకా చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫింగర్స్ అని వాటిని ఫ్రై చేసి అందరికీ బౌల్స్‌లో పెట్టి ఇచ్చేసామన్నమాట. తర్వాతేమో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొంచెం ఫ్రై చేసి దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం స్పైసెస్ యాడ్ చేసి అందరికీ ఇచ్చాము. కొంతమందయితే చికెన్ బర్గర్ అయితే తింటానన్నారు. అందుకే మెక్‌డొనాల్డ్స్ నుంచి చికెన్ బర్గర్ కూడా తెచ్చి అందరికీ అయితే సర్వ్ చేశామన్నమాట. అందరూ తిన్న తర్వాత చాలా సేపయితే ఆడుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేసింది రీమా. రిటర్న్ గిఫ్ట్స్‌గా ఏం ప్లాన్ చేశామంటే, స్క్రాచ్ ఆర్ట్ అనే బుక్ అనమాట. దానిలో ఒక సైడేమో పెయింటింగ్ ఏసుకోవచ్చు, డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ అయితే మనం స్క్రాచ్ చేస్తే మంచి బొమ్మొస్తుందనమాట. ఇంకా మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా! బటన్ నొక్కుతోని. అది కూడా కొని అందరికీ అయితే ఇచ్చి పంపించామన్నమాట.